పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసి ఆహర్నిశలు శ్రమ ఉద్యమాలు వారికి నిలువ నీడ కల్పించేందుకోసం ప్రభుత్వాలతో పోటీపడి భూద్యమాలు చేసి ఇలా సుదీర్ఘ ప్రయాణం సుమారుగా 38 సంవత్సరాల ప్రయాణం. ఇవాళ ఏఐఎస్ఎఫ్ నుండి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎదిగిన సీనన్న మనతో ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఏ విధంగా ఉంది, ఏ ప్రజల కోసం ఆయన పాకులాడిండు, ఎన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, మీ ఈ సుదీర్ఘ ప్రయాణం నిజంగా చాలా హర్షించదగింది, గణనీయమైంది. ఎలాంటి ఉద్యమాలు చేశారు మీరు ఈ నిరుపేదల కోసం? ఎలా అనిపించింది ఉద్యమ పోరాటం లైఫ్? అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. విద్యార్థి దశ నుండే 1986లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐఎస్ఎఫ్లో చేరి ఆ రోజు వామపక్ష ఉద్యమాలు ఈ దేశం లోపల సమసమాజం రావాలి, పేదవాడి రాజ్యం రావాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఆ రోజు ఏఐఎస్ఎఫ్ చెప్పినటువంటి మాటలకు ఆకర్షితులై ఆ రోజు విద్యార్థి ఉద్యమం లోపల ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విద్య కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావాలి అనేటువంటి లక్ష్యంతో వామపక్ష ఉద్యమాల లోపల చేరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక ఉద్యమాలు విద్యార్థి దశలో విద్యార్థులకు అనుకూలంగా, ఆ తర్వాత పార్టీలో చేరి అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు, పేదవాళ్ళ కోసం ఉద్యమాలు, అనేక వర్గాలు కార్మిక వర్గం కోసం ఉద్యమాలు, మరి మహిళల కోసం ఉద్యమాలు, ఈ వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమాలు, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు, పరిశ్రమల కోసం ఉద్యమాలు, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. రైట్. ఎలా అనిపించింది? మరి ప్రజలు కూడా మీకు ఏ విధంగా సహకారం ఉండేది? నిజానికి కూడా ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇవాళ ప్రజల పరిస్థితి స్థితిగతులు ఎలా ఉన్నాయి? స్వాతంత్రం వచ్చింది కానీ ప్రజల బ్రతుకులు మారలేదు. సరే, స్వాతంత్రం వచ్చింది, తెల్లవాడు పోయిండు, నల్లవాడు వచ్చిండు, కానీ పేదవాళ్ళ బతుకులు మారలేదు. ఈరోజు చూస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపుగా ఒక 3 కోట్ల మంది బాల కార్మికులు ఈరోజు మన దేశం లోపల ఉన్నారు. ఇది ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు, నేను చెప్పేటువంటి లెక్కలు కాదు. చదువుకోవాల్సినటువంటి వయసు లోపల చిన్నపిల్లలు బార్ల లోపల, రెస్టారెంట్ల లోపల, హోటళ్ళ లోపల టేబుల్ తుడుస్తూ ఉన్నారు, ఛాయలు అందిస్తూ ఉన్నారు. చదువుకోవాలి, వాళ్ళకు విద్యా అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ రకమైనటువంటి అవకాశాలు ఈ దేశం లోపల లేకపోవడం వల్ల సుమారు 3 కోట్ల మంది ఈ రోజుకు కూడా బాల కార్మికులు ఈ దేశం లోపల ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల లోపల విద్య అందుబాటులో లేదు. సర్కారీ బడుల లోపల మరి సౌకర్యాలు లేవు. టీచర్ ఉంటే క్లాస్ రూమ్ ఉండదు, క్లాస్ రూమ్ ఉంటే చాక్ పీస్ ఉండదు, పుస్తకాలు ఉండవు. రకరకాల సమస్యలతోని ఈరోజు విద్య దొరికేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల లోపల లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చదువు అందుబాటులో లేక ఈరోజు గొడ్లగాసుడు, ఎడ్లగాసుడు, రాంగలు దున్నడము, పొలాల లోపల పని చేయడము, ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశం లోపల ఉన్నది. అంటే స్వాతంత్రం వచ్చింది కానీ ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ధనవంతులైపోతూ ఉన్నారు, పేదవాడు ఇంకా పేదవాడైపోతూ ఉన్నాడు. అందువల్ల ఈ ఆర్థిక స్వాతంత్రం రానంతకాలం ఈ దేశం లోపల మరి స్వాతంత్రం రానట్టే లెక్క. సరే, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినప్పటికీ ఈ దేశంలో పేదవాడికి ఇంకా ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఆర్థిక స్వాతంత్రం వచ్చేంత వరకు, పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఈ మీ సిపిఐ పార్టీ నిర్మాణ సమావేశంలో మీకు పార్టీ ఇచ్చిన సహాయ కార్యదర్శి పదవి, నిజానికి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మీ కార్యకర్తలు ప్రజలు కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే చూసాం, బాణసంచా కాల్చారు. చాలా సంతోషంగా మీకు షాల్స్ కప్పడం, బొకేలు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు మీరు ఇంకా ఎలాంటి ఉద్యమాలు కనిపిస్తున్నాయి మీకు ఈ బాధ్యత పెరిగిన ధర్మిల? సరే, ఇది రాష్ట్ర సహాయ కార్యదర్శి అనేది అది ఒక బాధ్యత, అది పదవి అని నేను భావించడం లేదు. అదొక బాధ్యత, ఇంకా బాధ్యత పెరిగింది. గతం లోపల ఉన్నటువంటి బాధ్యతల కన్నా ఈరోజు ఇంకా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తానని భావిస్తూ ఉన్నా. ఉద్యమాలకు సంబంధించి ఇంకా అనేకమైనటువంటి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఈ రోజుకు కూడా
ఈ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఆశపెట్టి 10 సంవత్సరాలు అయినప్పటికీ 10 సంవత్సరాలు కేవలం మాటల గారడితో కాలయాపన చేసిందే తప్ప ప్రజలను ఆదుకోలేదు. సరే, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అయినా కూడా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళను, నిరుపేదలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం అనేక మాటలు చెప్పింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇంకా అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఈ ప్రభుత్వం తమ మాటలను నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి గత పాలకులకు ఏ గతి పట్టిందో ఆ గతి పట్టకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మరి ప్రజలంతా కూడా ప్రజాగ్రహాన్ని ఎందుకు గురైనలు, మాటలు చెప్పి గడిల పాలన, దొరల పాలన మరి జరపడం వల్లే ఈరోజు ప్రజాగ్రహానికి గురైనలు. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యతను సక్రమంగా ఈ ప్రభుత్వం నిర్వహించకపోతే అదే మరి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి నాకు వచ్చినటువంటి కొత్త బాధ్యతతో నేను ప్రజల పక్షాన, ముఖ్యంగా పేదవాడి పక్షాన ఉండి పోరాటాలకు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ పార్టీ ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నారు. ఇవాళ పేద ప్రజలకు ఎన్నో దిక్కుల్లో, ఎన్నో ప్రాంతాల్లో మీరు ఇప్పటికీ గుడిసెలేసి వేసుకొని ఉన్నారు, పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సాధ్యం కావట్లేదు. ఇప్పుడున్న మీ మిత్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి అనగదొక్కే ప్రయత్నాలు, గుడిసెలు తగలపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి మిత్రపక్షంగా మీరు అడిగితే వారు ఇవ్వలేరా? ఖచ్చితంగా ఈరోజు మిత్రపక్షంగా ఉన్నమాట వాస్తవమే. అయితే మేము నిన్న జరిగినటువంటి మా నిర్మాణ కౌన్సిల్ సమావేశం లోపల స్పష్టమైనటువంటి తీర్మానం చేసినాం. పొత్తులే, పోరాటమే. పోరాటాల దగ్గర రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. పొత్తులు ఉన్నాయి కదా అని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా దానికి వత్తాసు పలికేటువంటి పరిస్థితి మేము తీసుకునేటువంటిది లేదు. ఖచ్చితంగా పేద ప్రజలకు అన్యాయం జరిగితే, పోలీసులను పెట్టి ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తే, పోలీసులను పెట్టి నిరుపేదలను గూడు లేకుండా చేయాలని చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయక తప్పదు. ఖచ్చితంగా మిత్రులుగా మేము వారికి ముందుగా అడుగుతాం, మేము మిత్రులుగా ఉన్నాం, ఈ సమస్య ఉంది, మీరు పరిష్కారం చేయండి అని చెప్పి వారిని అడుగుతాం. వారు కనుక సానుకూలంగా స్పందించకపోతే అదే పద్ధతిలో పోలీసులను పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఖచ్చితంగా పేద ప్రజల పక్షాలనే ఉంటుంది తప్ప ప్రభుత్వం, మేము మిత్రులం కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మేము ఖచ్చితంగా నిరుపేదల పక్షానే ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో మీరు గుడిసెలు వేశారు, కొన్ని ప్రాంతాల్లో FTL బఫర్ జోన్లలో కూడా కొన్ని గుడిసెలు ఉన్నాయి. కొంతమంది కాదు, వేల మంది జీవిస్తున్న పరిస్థితి. గుడిసెలు వేసుకున్నారు, ఇండ్లు కూడా కట్టుకున్నారు. మరి వాళ్ళ ఇదే ప్రభుత్వం హైడ్రా తరహా యాక్షన్ ప్లాన్ హైదరాబాద్లో చేసినట్టుగా వరంగల్లో కూడా చేస్తే వాడ్రా పేరుతో మరి ఈ నిరుపేదలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. మరి వారికి ఏ విధంగా బాసటగా నిలబడతారు, ఏం చేయనున్నారు? ఖచ్చితంగా ఈరోజు హైడ్రా అనేది బడాబాబులు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో, ప్రభుత్వ స్థలాలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ వాటిని మాయం చేసి మొరం పోసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, అపార్ట్మెంట్లు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, FTLకు సంబంధించి వరంగల్ నగరం లోపల FTLలో కానీ అనేక చెరువు శిఖం భూముల లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా అనేక వేలాది మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. వారికి మద్దతుగా మేము వరంగల్లో నిలిచినాం. అయితే అక్కడ ఎందుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ చెరువులను, కుంటలను ఈరోజు మాయం చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నటువంటి తరుణం లోపల మేము ఆ చెరువులను, కుంటల భూములను పరిరక్షించడానికి, ఆ భూములు పేదవాడికే చెందాలి తప్ప ఆ భూముల లోపల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనుక వ్యాపారం చేస్తే ఖచ్చితంగా దాన్ని మరి వ్యతిరేకిస్తూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడిని తరిమి కొట్టి ఆ భూములు పేదలకు దక్కాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మేము చెరువు శిఖం లోపల, కుంట శిఖం లోపల మరి మేము గుడిసెలేయించినటువంటి మాట వాస్తవం. ఈరోజు చెరువులు, కుంటలను రక్షించేటువంటి తరుణం లోపల ప్రభుత్వం కనుక ఆల్టర్నేట్ ఏదైతే ఉన్నదో ఆల్టర్నేట్గా ప్రభుత్వం కనుక భూములను చూపించి మరి భూములు
చూపించి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హైడ్రా తరహాలో వరంగల్లో తీసుకొస్తే మేము స్వాగతిస్తాం. కానీ మీ ప్రతాపం పేదవాడి మీద కాదు, మీ ప్రతాపం పెద్దవాడు ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నాడో, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఉన్నాడో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి వ్యాపారం చేసి లక్షల కోట్ల రూపాయలు మరి వ్యాపార ఆర్జిస్తూ ఉన్నాడో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి తప్ప మరి పేదవాడి మీద మీ ప్రతాపం చూపించొద్దని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. ఇవాళ మీరు చేస్తున్న ఉద్యమంలో ఇప్పుడు ఇంకా ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రావాల్సింది ఉంది? మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పి నిర్మించి కూడా ఇవ్వలేదు, దానిలో శాంక్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు? గత ప్రభుత్వం అప్లికేషన్లు ఇన్వైట్ చేసింది ఏంటి, ఎవరైతే ఇండ్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తే ఈ వరంగల్ మహానగర పరిధి లోపల దాదాపుగా 25,000 కుటుంబాలు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మేము బయట నుండి వచ్చినాము, కూలీ చేసుకుంటా ఉన్నాం, బతుకుదేరు కోసం వచ్చినాము. చిన్న చిన్న రోడ్ల మీద పండ్ల దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నాం, కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నాం. మేము కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని చెప్పి గత ప్రభుత్వానికి దాదాపుగా 25,000 కుటుంబాలు ఈ వరంగల్ మహానగర పరిధి లోపల అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు కేటాయించలేదు. హన్మకొండలో, వరంగల్లో అక్కడొక 300, ఇక్కడొక 500-600 కట్టి కేటాయించకుండా చేతులు దులుపుకున్నారు. కానీ అట్లా వాళ్ళు ఆ అన్యాయం చేశారు కాబట్టే మేము భూపోరాట ప్రజలు ఎందుకు వస్తూ ఉన్నారు, ఎర్ర జెండాను ఆశ్రయించి ప్రజలు ఎందుకు వస్తూ ఉన్నారు, గుడిసెలు వేసుకొని ఎన్ని ఇబ్బందులైనా, పాములు, తేళ్ళు, నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా అనేక ఇబ్బందులు పడుకుంటూ ఎందుకుంటా ఉన్నారు? ఎందుకంటే ప్రభుత్వం ఆదుకోవడం లేదు, వాళ్ళకు మరి నీడ లేదు కాబట్టి అనేక ఇబ్బందులు పడుకుంటూ ఎర్ర జెండా ఆశ్రయించి ప్రభుత్వ స్థలాల లోపల గుడిసెలు వేసుకొని అనేక ఇబ్బందులు పడుకుంటూ ఉంటా ఉన్నారు. ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే ఖచ్చితంగా ఎర్ర జెండా పార్టీ మరిన్ని భూ పోరాటాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఏదైతే ప్రభుత్వ స్థలాలను కానీ, చెరువు కుంటలను కానీ, ఈ చెరువు కుంటలను, శిఖం భూములను కానీ ఆక్రమించి వ్యాపారం చేస్తే ఖచ్చితంగా వాటి మీదికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా తీసుకొని పేదలను మరి సమీకరించి ఆ భూములను ఆక్రమించి ఆ భూములు పేదవాడికే దక్కేటువంటి విధంగా మేము ఖచ్చితంగా మా పోరాటాలను కొనసాగిస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, పోలీసులు వచ్చినా, ప్రభుత్వం అనగదొక్కాలని చూసినా ఖచ్చితంగా ఆగకుండా ప్రజలకు అండగా మేముండి ఆ పోరాటాలను మేము కొనసాగిస్తాం. రైట్. మీరు ఇప్పటికి ఎన్నో పోరాటాలు చేశారు, పోలీస్ దెబ్బలు తిన్నారు, జైల్లోకి వెళ్ళారు. కానీ ఇవాళ ఏదైతే రియల్ ఎస్టేట్ పేదవాడికి గూడుకు, నీడకు కరువయ్యే పరిస్థితి తీసుకొస్తున్నాయి. రియల్ ఎస్టేట్స్ మిడిల్ క్లాస్ పీపుల్ని అట్రాక్ట్ చేసి పావులకు, అర్ధకు, తక్కువ ధరల్లో ఈ కబ్జాలు చేసిన భూముల్ని అమ్మడం, దానికి అధికారులు వత్తాసు పలికి లక్షల కోట్లు ఆర్జించి వాటికి శాంక్షన్స్ చేయడం, ఇవాళ వాళ్ళు ఇండ్లు కట్టుకొని జీవించడం జరుగుతుంది. మరి ఇవాళ వాళ్ళందరినీ కూడా హైడ్రా పేరుతో చేసే యాక్షన్లో అందరికి కూడా ఇండ్లు కూడా పోతాయి, అన్నీ కూడా పోతాయి. కానీ దీని వెనుకున్న అసలు మాఫియా అధికారులు, ఈ రియల్ ఎస్టేట్స్, వీళ్ళ మీద మీ పోరాటం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఈరోజు మాకు సంబంధించినటువంటి మా శాసనసభ్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ లోపల హైడ్రా పేరుతో సరే పెద్ద పెద్ద బిల్డింగ్లను కూలగొడతా ఉన్నారు. చెరువులు, కుంటములు ఆక్రమించినటువంటి మరి బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూలగొట్టి చెరువులను, కుంటలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మంచిదే. కానీ ఆ బిల్డింగులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే అక్రమాలకు పాల్పడి అక్రమంగా పర్మిషన్స్ ఇస్తేనే, అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకొని ఇల్లు కడతా ఉన్నారు, చెరువు శిఖం భూముల లోపల పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళను, అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ అధికారులను అందరినీ పార్టీలను చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఒకవైపు అక్రమ అధికారులను, మరోవైపు ఈ అక్రమంగా మరి భూములను ఆక్రమిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ప్రభుత్వం మరి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను
అదేవిధంగా అధికారులను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వాళ్ళ మీద కూడా మా పోరాటం కొనసాగుతుంది. అసెంబ్లీలో మా పోరాటం కొనసాగుతుంది. అసెంబ్లీ బయట కూడా ఖచ్చితంగా మేము ఈ అంశమైన మా పార్టీగా మేము పోరాటాలు కొనసాగిస్తాం. రైట్. త్వరలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ వాతావరణం కనిపిస్తుంది. మీరు మీ పార్టీ కార్యకర్తల, నిరుపేదల అందరినీ కూడా ఎలా సమాయత్తం చేస్తున్నారు? మరి మున్ముందు జరిగే ఎన్నికల పోటీల్లో మీరు ఏ స్థాయిలో నిలబడతారు? దానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తుంటుందా, లేక మీరు ఏకపక్షంగా అంటే ఒంటరిగా పోరాటంలోకి దిగుతారా? నిన్న జరిగినటువంటి మా రాష్ట్ర సమితి సమావేశాల లోపల ఈ అంశం మీద కూడా మేము చర్చించినాం. ఈరోజు మాది కూడా రాజకీయ పార్టీ, కేవలం పొత్తుల మీదనే ఆధారపడి మా రాజకీయ పార్టీని మేము ఈ దేశం లోపల నిర్మించలేదు. మా పార్టీ గత 100 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో పాల్గొన్నది. అదే పద్ధతుల్లో రానున్నటువంటి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు బలమున్నటువంటి గ్రామాలను గుర్తించి సొంత బలం మీద మేము వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాం. గ్రామాలను గుర్తించి, వార్డులను గుర్తించి ఖచ్చితంగా కొన్ని స్థానాలను సాధించడానికి కార్యాచరణ మేము రూపొందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా కూర్చొని గ్రామాలను ఐడెంటిఫై చేసి, వార్డులను ఐడెంటిఫై చేసి, పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులను ఐడెంటిఫై చేసి ఆ గ్రామాల లోపల కార్యాచరణ రూపొందించాలని చెప్పి మేము ఆల్రెడీ చర్చలు చేసినాం, నిర్ణయం చేసినాం. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. పొత్తులకు సంబంధించి మా బలానికి అనుగుణంగా కాంగ్రెస్ కానీ, ఇంకే పార్టీ కానీ, బీజేపీ మినహాయించి ఏ పార్టీ కానీ స్థానికంగా మా బలాన్ని గుర్తించి గౌరవప్రదంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నిక లోపల పొత్తుకొస్తారో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జిల్లా పార్టీ, అక్కడ ఉన్నటువంటి మండల పార్టీలు కూర్చొని నిర్ణయం చేసి పొత్తులపైన వాళ్ళు తీర్మానం చేస్తారు. ఏదన్నా మేము మా పార్టీగా మేము బలపడాలి, గ్రామాలు గుర్తించి గ్రామాల లోపల ఖచ్చితంగా కొన్ని స్థానాలు గెలవాలని అనేటువంటి ఒక లక్ష్యంతోనే మేము ఈరోజు మా కార్యాచరణను మేము రూపొందించాం. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. రైట్. చూసినాం 48 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటం. నిరుపేదలు చక్కగా హాయిగా బతకాలని చేసే ప్రయత్నంలో నా పోరాటం కొనసాగిందే తప్ప నేను ఎప్పుడు ఒక పదవికి ఆశించలేదు. ఇవాళ హైడ్రా తరహా దాడులనేటి ఏదైతే కార్యాచరణ అనేది ప్రభుత్వం తీసుకొని వస్తే ముఖ్యంగా దీని వెనక ఉన్న అధికారులు ఏదైతే డబ్బుకు లాలూచి పడి మధ్యతరగతి ప్రజలకి పర్మిషన్స్ ఇచ్చి ఇండ్లు కట్టుకోనికి కానీ దానికి కానీ ఇచ్చి ఏదైతే నష్టం చేశారో వారిని బయటికి లాగేందుకోసం మేము ఉద్యమాలు సైతం చేస్తామని చెప్తా ఉన్నారు. నిరుపేదలకు నష్టం జరగకుండా ఈ హైడ్రా లాంటి వాడ్రా యాక్షన్స్ ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అలాగే రాబోయే సంస్థాగత ఎన్నికల్లో తమ వంతుగా ఎక్కడైతే బలం ఉందో అక్కడ పోరాటంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఉంటాము. పొత్తుల విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయాల మేరకు అడుగెడతాము. మొత్తానికి తమకంటూ ఉన్న బలాన్ని ఒక గౌరవప్రదంగా అదే ప్రజల్లో ఉద్యమ పార్టీగా నిలబడేందుకోసం మేము పోరాటం చేస్తామని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో నరేంద్ర, ఇన్నసర్ న్యూస్, వరంగల్.